దేవుడు ఈరోజు నీతో ఒక వినూత్నమైన మాటను చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన ప్రయత్నిస్తుండగా మనము ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. నీకు అవకాశం ఉన్నప్పుడే, నీకు దేవుడిని దర్శించినప్పుడు, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు దీన్ని నువ్వేం చేయ తెలుసా? వాడుకొని నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎక్కడైనా తప్పిపోయావేమో, ఎక్కడ జారిపోయావేమో, ఎక్కడైనా దేవుడికి దూరం అయ్యావేమో, దూరమైనంత మాత్రం నిన్ను తోసివేసి నువ్వు పనికిరావు పో అని అనే దేవుడు కాదు. మనం దేవుని దగ్గరకు అనేక రకాలైనటువంటి అవసరతల మీద వస్తూ ఉంటాం. చాలామంది దేవుని దగ్గరకు ఎందుకు వస్తారు అంటే, ఏదో ఒక సహాయం దేవుడు చేయకపోతాడా, నాకున్న అవసరతలను దేవుడు తీర్చకపోతాడా, నాకున్న అక్కర్లను దేవుడు తీర్చకపోతాడా, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన వద్దకు వెళితే నేను అడిగింది నాకు ఇవ్వకుండా ఉండడు అని చాలామంది ఆయన చేసే సహాయం కొరకు ఆయన దగ్గరకు వస్తూ ఉంటారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఆయనను సహాయం కొరకు వెంబడించినటువంటి భక్తులు ఉన్నారు, వెంబడించిన మనుషులు ఉన్నారు. ఏదో ఒక సహాయం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనే ఉద్దేశముతో వచ్చిన మనుషులు చాలామంది ఉంటారు. మీలో కూడా నువ్వెందుకు వచ్చావు మా చర్చికి అని అడిగితే, అయ్యా నాకు చాలా అప్పులు ఉన్నాయండి, నా అప్పులన్నీ యేసయ్య తీరుస్తాడని సహాయం చేస్తాడని వచ్చానండి అంటావు. మరి నువ్వెందుకు వచ్చావయ్యా అని కనుక ఇంకొక ఆయన అడిగితే, నాకు చాలా రోగాలు ఉన్నాయండి, ఆ రోగాలను బట్టి దేవుడు నాకు సహాయం చేసి స్వస్థపరుస్తాడని వచ్చానయ్యా అని చెప్పేవాళ్ళు మరి కొంతమంది. ఏదేమైనా దేవుని దగ్గరకు మనం ఎందుకు వస్తున్నామంటే, దేవుడు ఏదో ఒక సహాయం మనకు చేయకపోతాడా? ఆయా దేవుళ్ళు అనబడే వారి దగ్గరికి తిరిగాను, ఆయా స్థలాలలో దేవుళ్ళని చెప్పబడే వారి దగ్గరికి వెళ్ళాను, కానీ నాకు ఎక్కడి నుంచి సహాయం రాలేదు. ఈ యేసు క్రీస్తు దగ్గరకు వస్తేనైనా, ఈ ప్రభువు దగ్గరకు వస్తేనైనా నాకు సహాయం చేస్తాడని వచ్చానండి, అందుకొరకే నేను వచ్చాను అని చెప్పేవారు మీలో చాలామంది ఉండొచ్చు. అయితే దేవుడు ఈరోజు నీతో ఒక వినూత్నమైన మాటను చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన ప్రయత్నిస్తుండగా మనము ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. దేవుడు సహాయం కొరకు వచ్చే వాళ్ళకు సహాయం చేయకుండా పోతాడా? చేస్తాడు. దేవుడు నేను ఎక్కడా చెయ్యలేను అని చెప్పలే. అయితే దేవుడు సహాయం కొరకు వచ్చే తన భక్తులను చూసి సంతోషిస్తాడా, ఆనందిస్తాడా? అరే, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళకుండా నా సహాయం కొరకే వచ్చాడు, నా వైపే చూసి తను సహాయాన్ని అడిగాడు కనుక ఈ వ్యక్తిని బట్టి నేను సహాయం చేసి నేను సంతోషించాలి అని అనుకుంటాడా అంటే అనుకోడు. ఆయన వద్దకు వచ్చిన సహాయము కొరకే వచ్చినటువంటి వ్యక్తులను చూసి దేవుడు ఎప్పుడు కూడా సంతోషపడ్డాడు. ఎందుకంటే సహాయం కొరకు వచ్చినటువంటి వ్యక్తులు ఎంతోమంది సహాయాన్ని పొందుకొని వెళ్ళిపోయారు. సహాయాన్ని పొందుకున్న తర్వాత ఆయన దగ్గర లేరుగా. అందుకని సహాయం కొరకు వచ్చి వెళ్ళిపోయే వారిని బట్టి, అటువంటి భక్తి చేసే వారిని బట్టి దేవుడు సంతోషించడు. మరి ఎవరిని చూసి సంతోషపడతాడు దేవుడు అంటే, సహాయం కొరకు వచ్చే వారిని చూసి సంతోషించడు, కానీ ఆయనతో సహవాసము చేసే వారిని చూసి సంతోషిస్తాడు. దేవుడు నీ నుంచి ఆశిస్తున్నది, దేవుడు నిన్ను కోరుకుంటున్నది, దేవుడు నిన్ను ఆశిస్తున్నది, నీ జీవితంలో దేవుడు తొంగి చూస్తున్నది ఏంటంటే, ఆయన సహాయం కొరకు వచ్చావా లేక ఆయనతో సహవాసం చేయడానికి వచ్చావా అని దేవుడు నీ భక్తిని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. కానీ మందిరానికి వచ్చే వ్యక్తుల్లో, భక్తుల్లో చాలామంది ఆయన సహాయం కొరకు వచ్చే వాళ్ళే ఉంటారు. ప్రతిరోజు నువ్వు మోకరించగానే చేసే ప్రార్థన ఏమి? ప్రభువా నాకు సహాయం చేయయ్యా. యేసయ్యా నువ్వు సహాయం చేసే దేవుడు అయ్యా. దావీదుకు నువ్వు సహాయం చేశావు, ఆపత్కాలములో ఆయన మొర్ర పెడితే నువ్వు సమాధానం ఇచ్చిన దేవుడు కదా.
నేను కూడా సహాయం కొరకు వచ్చాను, కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, వ్యాధుల్లో ఉన్నాను, నాకు సహాయం చెయ్యా అని అడిగావు. కానీ యేసయ్యా నీతో గడపాలని ఈరోజు వచ్చానయ్యా నేను అని ఎంతమంది అన్నారు దేవుని సన్నిధిలో? ఈ రోజంతా నీతో ఉండాలనుకుంటున్నానయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఎప్పుడైనా ఆయన సన్నిధిలో బా ఈ రాత్రి అంతా ప్రభుతో గడిపితే పోలే అని ఎప్పుడైనా నీకు అనిపించిందా? అబ్బా ఒక రోజైనా మన దైవజనుడు ఒక రోజంతా మీటింగ్ పెడితే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా మన సేవకుడు వచ్చి మా ఇంట్లో కొద్ది గంటల సేపు ప్రార్థన పెడితే ఎంత బాగుండు అని అనిపించిందా? లేదు. ఎంతసేపటికి దైవజనుడా నాకు ఈ అవసరత ఉన్నది, ప్రార్థన చేయి, నాకు ఈ సహాయం కావాలి, దేవుణ్ణి అడుగు, నాకు ఈ సహాయం కొరకు వచ్చాను, దేవుణ్ణి అడుగుని అటువంటి ప్రార్థనలే చెప్పావు. కానీ దేవునితో సహవాసం చేయాలని నీ హృదయం ఎప్పుడన్నా కోరుకుందా బిడ్డ? లేచిన కాడ నుంచి నీ బంధువులతో సహవాసం చేయాలని కోరుకుంటున్నావు, నీ కుటుంబీకులతో సహవాసం చేయాలని కోరుకుంటున్నావు, నీకు తెలిసినటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలని కోరుకుంటున్నావు, రకరకాల వాటి వద్దకు వెళ్ళి అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి వస్తే ప్రాణం ఎంత హాయిగా ఉంటుందండి, అక్కడికి వెళితే చాలా సంతోషంగా ఉంటుందండి అని అక్కడికి వెళుతున్నావు, ఇక్కడికి వెళుతున్నావు, రకరకాల స్థలాలకు వెళుతున్నావు. కానీ ఇప్పుడు దేవునితో సహవాసం చేయాలని, దేవునితో ఆయన సన్నిధిలో గడపాలని, దేవునితో ఆయనతో కూర్చొని ఆయనతో మాట్లాడాలని, ఆయన ముఖ దర్శనాన్ని నేను పొందుకోవాలని, ఆయన తేజస్సులో నుంచి నేను కూడా ఆ మహిమను చూడగలగాలని ఎప్పుడైనా నీకు అనిపించిందా? లేదు. చూడు, భక్తుడు పాడాడు కదా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ఎప్పుడు అడిగావా? నాకు అప్పులున్నాయి ప్రభువా, నాకు బండి కావాలి ప్రభువా, నాకు కారు కావాలి ప్రభువా, నాకు ఇల్లు కావాలి ప్రభువా, నాకు పెళ్లి కావాలి ప్రభువా, నాకు బిడ్డలు కావాలి ప్రభువా, నా సమస్యలు పరిష్కరించు ప్రభువా అని ఇవే అడిగావు. నీ ముఖ దర్శనం నాకు కావాలయ్యా అని ఎప్పుడు అడిగావు బిడ్డ? లేదు. నువ్వు ఎప్పుడు అడగలే. నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, నువ్వెప్పుడు అడగలే. అయ్యా నాకు పెళ్లి చెయ్యా, నా వయసు దాటిపోతుంది అడిగావు. అయ్యా నాకు బిడ్డల్ని ఇవ్వయ్యా, అందరికి ఇచ్చావు అని అడిగావు. అయ్యా నాకు గృహాన్ని ఇవ్వయ్యా అని అడిగావు. అయ్యా నాకు వాహనం ఇవ్వయ్యా అని అడిగావు. అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వయ్యా అని అడిగావు. ఒక రోజంతా నీతో గడపాలని ఉందయ్యా అని ఎప్పుడు అడిగావా? నీ ముఖాన్ని చూడాలని ఉందయ్యా, నీ సన్నిధిని ఒకసారి చూడాలని నాకు ఆశ ఉంది యేసయ్యా, ఒకసారి నిన్ను చూడాలి యేసయ్యా అని ఎప్పుడైనా అడిగావా దేవుని సన్నిధిలో? లే. నువ్వు వస్తున్నావు, పోతున్నావు, నీ అక్కర తీర్చుకుంటున్నావు, నీ అవసరతల కొరకు వస్తున్నావు. కానీ ఆయనతో గడపాలని నీకు ఎప్పుడు అనిపించలే బిడ్డ? ఆయనతో సహవాసం చేయాలని నీకు ఎప్పుడు అనిపించలేదా? 29 రోజుల్లో నీ భర్తతో, నీ బిడ్డలతో, నీ ఉద్యోగంతో సహవాసం చేశావు. 29 దినాలు మీ కుటుంబీకులతో నువ్వు సహవాసం చేసావు. కానీ దేవునితో ఒక రోజైనా సహవాసం చేయాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? 30 రోజులు నాకు దేవుడు ఇస్తే 29 రోజులు నా కుటుంబం కొరకు నేను గడిపినా కనీసం ఈ దినమైన నేను ప్రభు దగ్గర గడపాలని, ఈ రోజంతా ప్రభు దగ్గర కూర్చోవాలని, ఈ రోజంతా ప్రభు మాటలు వినాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా బిడ్డ? అసలు నీ భక్తి జీవితంలో, నీ 20 సంవత్సరాల భక్తి జీవితం, నీ 15 సంవత్సరాల భక్తి జీవితం, నీ 30 సంవత్సరాల ఆత్మీయ ప్రయాణంలో ఎప్పుడైనా అనిపించిందా బిడ్డ? లే. ఎప్పుడు అనిపించలే. ఎప్పుడు వచ్చినా నువ్వు మోకరించి అడిగేది ఏంటంటే, యేసయ్యా నాకు బిడ్డలు వేసయ్యా, నాకు ఇల్లు లేదు యేసయ్యా, ఇల్లు ఇవ్వయ్యా, నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని అడిగావు. నువ్వు అడిగినవన్నీ ఇచ్చాడు, నువ్వు అడిగినవన్నీ ఇచ్చాడు, నువ్వు అడిగినవే కాదు అడగనివి కూడా నీకు ఇచ్చాడు. కానీ ఎప్పుడైనా నీతో గడపాలని ఉంది యేసయ్యా అని ఒక రాత్రి నీతో స్పెండ్ చేయాలనిపిస్తుంది యేసయ్యా అని ఎప్పుడన్నా నువ్వు అడిగావా? అడగలే. అడగలా. దేవుడు నిన్ను కోరుకోవాలంటే
దేవుడు నీవు సహాయం కొరకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళను దేవుడు చూడడు. దేవుడితో సహవాసం కొరకు కోరుకునే వ్యక్తులను ఆయన వెతుకుతా చూస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యములో ఒక భక్తుడు రాస్తున్నాడు, 42వ కీర్తన భాగం మొదటి 2 వచనాల్లో చక్కని మాటలు రాయబడ్డాయి. ఈ కీర్తన ప్రారంభం కొరాహు కుమారులు అని ప్రారంభించబడ్డది. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్ పండితులు చెబుతున్న మాట ఏంటంటే, ఈ కీర్తన దావీదు రాశాడు అని చెబుతున్నారు. ఆ మాటలు ఒకసారి చదువుదామా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందయ్యా. దావీదు రాజండి. దావీదు ఒక సామాన్యమైన మనిషి కాదు. ఇప్పుడు ఈ కీర్తన రాసే క్రమంలో సమయంలో దావీదు ఒక సామాన్యమైన మనుషుడు కాదు. దావీదు ఏదో ఒక ఆర్డినరీగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. అతను ఒక దేశానికి రాజు. అతనికి ఒక పెద్ద భవనం ఉన్నది. ఆయన ఇంటిలో అనేక మంది పనివారులు ఉన్నారు. తినడానికి సమృద్ధి ఉన్నది. కట్టుకోవడానికి పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఆయన ఇంటి నిండా కూడా కిరీటాలు ఉన్నాయి ధరించుకోవడానికి. కానీ దావీదు ఆయన నడి ఇంట్లో నిలబడి ఆ ఇల్లంతటిని చూసి అంటున్నాడు, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు తండ్రి, నాకెందుకనో ఇక్కడ నివాసం ఉండబుద్ధి కావట్లే. ఏం దావీదు, ఎందుకని? నీ దేశంలో గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు, నీ దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వారిని చూస్తున్నప్పుడు ఇంక నీకు సంతోషం అనిపించట్లేదా అంటే, లేదు లేదు, నాకు వాళ్ళని చూస్తుంటే నాకు సంతోషం అవ్వడంలే. మరి నీకు నీ ఆశ అంటే చెప్పు అంటే, అయ్యా ఆయన అంటున్నాడు, దుప్పట నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అయ్యా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. విశ్వాసి యొక్క ప్రాణం, దేవునిని అంగీకరించిన బిడ్డల యొక్క ప్రాణం, దేవుని సన్నిధికి వచ్చే విశ్వాసుల యొక్క ప్రాణం దేవునిని కలుసుకోవాలని ప్రాణం ఏమవ్వాలంటే ఆశపడాలా. చెప్పగలరా బిగ్గరగా? ఇంకొంచెం బిగ్గరగా చెప్పగలరా? దేవునిని కలుసుకోవాలని నీ ప్రాణం ఆశపడాలి. దేవునితో సహవాసం చేయాలని నీ ప్రాణం తృష్ణ కొనాలి. తృష్ణ అంటే ఆశ, కోరిక. నీ కోరిక ఏమవ్వాలి? నీ ఆశ ఏమవ్వాలి? నీ తపన ఏమవ్వాలి? నీ వాంఛ ఏమవ్వాలి? దేవుని కలవాలా. ఎవరిని కలుసుకోవాలి? చెప్పండి, ఎవరిని కలవాలి? రోజుకొకసారి అడుగు, ప్రభువా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడింది. దుప్పట లేవగానే దుప్పి పని ఏంటంటే నీళ్ళ దగ్గరే ఉంటుంది. అడవిలో, అరణ్యంలో సెలయేర్లు ఎక్కడున్నాయా, నీటి ఊటలు ఎక్కడున్నాయా, కాలువలు ఎక్కడున్నాయా, నీరు ఎక్కడ పారుతా ఉంటుందని వెతుకుతుంటుంది. వెతికి 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 ఆ నీళ్ళల్లోనే ఊరిక కదులుతూ ఉంటుంది. ఒడ్డు మీదకి రాదు, ఒడ్డు మీదకి రాదు. దావీదు అరణ్యంలో బతికిన వ్యక్తి కదా. దావీదు అరణ్యంలో గొర్రెలను కాసిన అనుభవం ఉన్న వ్యక్తి కదా. ఈ దుప్పిని బాగా చూసేవాడు. ఈ గొర్రెలు కాసుకుంటూ, ఈ గొర్రెలు కాస్తున్నప్పుడల్లా మాటిమాటికి దుప్పి నీళ్ళ కాడికి వచ్చి ఏమవుతుందంటే ఆ నీళ్ళలో మునగటం లేగటం, మునగటం లేగటం, కాసేపు అక్కడే ఉండటం. అరే ఇది ఎందుకు ఇంత సేటు వస్తుంది? నీళ్ళని ఎందుకు కోరుకుంటుంది? ఇది నీళ్ళ దగ్గరకు వచ్చినట్లు నేను కూడా ప్రభువా నీ దగ్గరకు రావాలని కోరుకున్నది. హల్లెలూయా. నీకుందా ఆ కోరిక? నీకుందా ఆశ? నీకుందా ఆ తపన? నీకుందా ఆ తృష్ణ? లేదు. నీ కోరిక ఏంటంటే నీ భర్తతో గడపాలని, నీ కోరిక ఏంటంటే నీ బిడ్డలతో గడపాలని, నీ కోరిక ఏంటంటే నువ్వు కట్టుకున్న ఇంటిలో గడపాలని. కానీ నువ్వు మర్చిపోయింది ఏంటంటే నువ్వు కట్టుకున్న ఇల్లు నీకు ఇచ్చిన వాడిని మర్చిపోతున్నావు. నువ్వు గడిపే నీ భర్త నీకు దేవుడిచ్చాడన్న సంగతి మర్చిపోతున్నావు.
నువ్వు గడిపే నీ పిల్లలు నీకు దేవుడిచ్చాడన్న సంగతి మర్చిపోతున్నావు. నువ్వు అనుభవించే ఉద్యోగం అది నీకు దేవుడిచ్చాడన్న సంగతి మర్చిపోతున్నావు. మర్చిపోయి దేవుని వద్ద మనం ఏం చేస్తున్నామంటే వీటితోనే మన జీవితాలను ఇక్కడే ముగించేస్తున్నాం. కానీ దావీదు అంటాడు, ఈ రాజరికాన్ని ఇచ్చావు, ఈ భవనాన్ని ఇచ్చావు, ఈ ఆధిక్యతనిచ్చావు, ఈ గొప్ప కృపనిచ్చావు. ఈ కృపతోనో ఈ భవనంతోనో ఇక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళతోనో నేను గడపాలనుకోవట్లా, నాకు నిన్ను కలుసుకోవాలని ఆశ. హల్లెలూయా. ఆయన సన్నిధి కొరకు మన హృదయాలు పరిగెత్తాల. ఆయన సన్నిధిలో చూడాలని, ఆయన కలుసుకోవాలని మన హృదయం ఉప్పొంగిపోవాలండి. అంతేగాని దేవుడు మనకిచ్చిన ఇల్లును బట్టి, దేవుడు మనకిచ్చిన భార్యను బట్టి, భర్తను బట్టి, బిడ్డలను బట్టి, మనకిచ్చిన సంపదలను బట్టి అక్కడే మనం వాటితో గడపడం కాదు. వాటినిచ్చిన దేవునితో మనం గడపాలి. వాటిని మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవునితో మనం దినదినం ఏం చేయాలంటే సహవాసం చేయాలి. నువ్వు అనుకోవాలి, ప్రభువా ఈ ఇంటినిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, కానీ ఈ ఇంటినిచ్చినందుకు నీకు వందనాలు, కానీ నేను ఈ ఇంట్లో నీతో గడపాలని నీ దగ్గరకు వద్దామనుకుంటున్నా. ప్రతిరోజు నువ్వు అనుకోవాలి, దైవజనుడా మన సంఘంలో ప్రార్థన పెట్టండి దైవజనుడా, మన మందిరంలో మీటింగ్స్ పెట్టండి దైవజనుడా, మన సహవాసంలో ఉపవాస ప్రార్థనలు పెట్టండి దైవజనుడా. మేము వచ్చి మందిరంలో పడుకోవాలనుకుంటున్నాం, మేము వచ్చి మందిరంలో ఉండాలనుకుంటున్నాం, మేము వచ్చి మందిరంలో ఆయనతో గడపాలనుకుంటున్నామని నీకు ఆశ కలగాల. హల్లెలూయా. బా, ఉపవాస ప్రార్థన పెడితే నువ్వు ఎక్కడున్నా తెలుసా? మందిరంలోనే ఉండాలి. రేపు దేవుని సన్నిధి అంటే నువ్వు ఎక్కడున్నా తెలుసా? ఈ రాత్రి వచ్చే మందిరంలో ఉండాలి. రేపు దేవుని సన్నిధి అయితే రేపు రావడం కాదు, నువ్వు ముందు రోజే రావాలి. హల్లెలూయానండి. ముందు రాత్రి ఇక్కడ ఉండిపోవాలి. అందుకని మనం ఏమవ్వాలంటే దేవుని మాట కొరకు మన హృదయాలు ఏమవ్వాలి? తపన చెందాలి. రోజు చూడాలండి. చెప్పండి ఎలా? అది అసలు ఆయన చూస్తే వదిలిపెడతాను. మీరు ఆయన్ని చూడక ఆయన వందలు చేర్చాడు. ఆయన చూస్తే ఇప్పుడు మీకు బాగా నచ్చిన ముఖం ఉందనుకోండి, ఎవరైనా మంచిగా ఉన్నారనుకోండి, ఒకసారి చూస్తావు, నీ పనిలో నువ్వు ఉంటావు, కానీ మళ్ళీ నీ మనసు అనిపించింది ఆయన భలే ఉన్నాడా, ఆమె భలే ఉన్నదే అని చూస్తావు, ఆ పాప భలే ఉన్నది అని మళ్ళీ 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 చూస్తావు. ఎందుకు చూస్తున్నావు అంతసేపు అంటే నీ కంటికి నచ్చింది. నీ కంటికి నచ్చిన దాన్ని కాదు నువ్వు చూడాల్సింది, నీ మనస్సుకు నచ్చిన వాటిని చూడాలి. నీ మనస్సుకు ఎవరు నచ్చాలంటే యేసయ్య నచ్చాలి. యేసయ్య నీ మనస్సుకు నచ్చితే వదిలిపెడతావు, చర్చిని వదలలేవు. ఆయన సన్నిధిలో నువ్వు చూస్తే, ఈ మందిరంలో నువ్వు ఆయన ముఖ కాంతిని చూస్తే వదులుతావా? అన్న పానాలైన మాని కూర్చుంటా. భోజనం పెట్టండి అమ్మా అని కూడా అను, భోజనాలు ఉన్నాయా అని కూడా అడుగు. భోజనాలు వదిలేస్తా. ఆ బాబు ఆ తెచ్చిన క్యారేజ్ తెచ్చినట్టే, ఎవరైనా తెచ్చిన క్యారేజ్ ఓపెన్ చేయలేదు సార్, మిగిలిన వాళ్ళందరూ తినేశారు. మరి ఈ బాబు ఎందుకు ఓపెన్ చేయాలంటే ఈయన ఆయన ముఖాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు ఇవి. నీ హృదయం దేవుని కలవాలని తపనుండాలి బిడ్డ. ఈరోజు మాకు చర్చిలో ఉన్న సాటర్డే ప్రేయర్ ఉంటుంది. ఎప్పుడు అనుకోవాలి నువ్వు ఈ మాట? శుక్రవారం అనుకోవాలా. రేపు మాకు చర్చిలో ప్రేయర్ ఉంటుంది. నువ్వేం చేయాలంటే రేపటి ప్రార్థన కంటే శనివారం జరిగే సిద్ధపాటు కూడెక్కి నువ్వు శుక్రవారమే ప్రిపేర్ అయిపోవాలి. హల్లెలూయా అంటున్నారు తప్ప ఎవడు రాటలా. హల్లెలూయా అంటున్నారు. మీరు మీ హృదయాల్లో దేవుణ్ణి కలవాలని తపన లేదు. మీకు ఎట్లా ఉంటుందంటే వాక్యం చాలా సరదాగా టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది. ఇది దొరకని సమయం ఒకటి వచ్చింది. ఆయన ముఖకాంతిని చూడాలని అన్నా ఆయన ముఖాన్ని చాటును వేసుకుని వెళ్ళిపోయే పరిస్థితులు ఒకరోజు వస్తాయి. అప్పుడు నీకు అనిపించింది, ప్రభువా నేను చూడాలని వచ్చానయ్యా అన్న. కలవడు, కనపడడు. మలాకీ నుండి మత్తయి సువార్త వరకు కొన్ని వందల యుగాలు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. ఈ గ్యాప్ ఏమంటారంటే బైబిల్ పండితులు చీకటి యుగం. అంటే ఏమిటి? మౌనమైపోయిందట దేవుని స్వరం. దేవుని ప్రజలట అయ్యా అని కేకలేస్తున్నా కూడా
దేవుడు మాట్లాడని కాలం ఆ పీరియడ్ అట. ఎందుకంటే దేవుడికి తనతో తన ప్రజలతో మాట్లాడాలనుకోవాలి, దూరం అయిపోయాడు. అటువంటి పరిస్థితి నీ జీవితంలో రాకమునిపే, అటువంటి నీ జీవితంలో పరిస్థితులు కనబడక మునిపే నువ్వేమవ్వాలంటే దేవుని సహవాసంలోకి రావాలి, దేవుని సన్నిధిలోకి రావాలని కోరిక నీకు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము దేవుని కొరకట తృష్ణగొనుచున్నది. అబ్బా హల్లెలూయా. ఎవరి కొరకు చెప్పండి అన్నమాట, ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని కలవాలని దేవుని సేవకులు రాస్తున్నారు. చూడండి, ఇంకో మాట చూద్దాం. 84వ కీర్తనలో రాస్తున్నారు భక్తులు. 84వ కీర్తనలో 1-2 వచనాలు చదువుతారా? సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా ఈ మాట చదివి. కొరహు కుమారులు రాస్తున్న మాటలు ఇవి. దేవా నీ నివాసములు ఎంత రమ్యమైనవి. చెప్పొచ్చు కదా బిగ్గరగా, నీ నివాసములు ఎంత రమ్యమైనవి. చదువు మాట. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఎవరిని చూడాలని? దేవుని మందిరావరణను చూడాలని భక్తులు రాస్తున్నారు. ఆయన మందిరావరణములను చూడాలనట వారి కోరికట, వారి ఆశట, వారి హృదయం తపన చెందుతుందట. మరి నీకెప్పుడైనా ఉందా? ప్రార్థన ఉందమ్మా అంటే ప్రార్థనకు రావు. ఇవాళ ఆ సిద్ధపాటు కూడుకుందమ్మా అంటే సిద్ధపాటు కూడికకు రావు. నేను మరలా చెబుతున్నాను, నా నోటి నుంచి వస్తే ఈ మాట జరుగుద్ది. దేవుని మాట మీ నుంచి దూరం కాక మునిపే ఆ మాట కొరకు మీరు తపన కలిగి ఉండాలి. దేవుని మాట నీకు చెందే మాట ఇంకొక చోటకి వెళ్ళకూడదు. నీ దగ్గరకు రావాల్సిన మాట మరో చోటికి పంపకూడదు దేవుడు. నువ్వు వినప్పుడు ఏం చేస్తానంటే నీ మాటను వేరే వాళ్ళకి తీసుకెళ్తాడు. భోజనం సిద్ధపరిచాడు, అందరిని రమ్మన్నాడు. వాళ్ళందరూ ఏం చెప్పారంటే రకరకాలైన సాకులు చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నావా అంటే పెళ్ళికి వెళ్తున్నాను ఒకడు, పొలంకి వెళ్తున్నాను ఒకడు, ఇడ్లు కొనడానికి వెళ్తున్నాను ఒకడు, రకరకాల కారణాలు. వాళ్ళు వచ్చి చెబుతున్నారు, ఆ యజమానుడు, అయ్యా ఎవరు రావట్లేదయ్యా, పిలిచాం. అరే భోజనం చాలా వండాను రా, మరి ఎట్లా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. సరే పని చేయండి, రోడ్ల మీదకి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి వీధుల్లో ఉన్న వాళ్ళని పిలుచుకురండి, వాళ్ళకి పెడదామన్నాడు. వీధుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి రండి రా భోజనం అంటే ఓ ఎట్టొస్తున్నా తెలుసా, సొక్కా కూడా వేసుకోకండి, గుండి కూడా పెట్టుకోలేదు ఆడాడు, ప్యాంటు కూడా వేసుకోవాలి, ఊరికొస్తున్నాడు భోజనం అనేసి. ఎందుకని? భోజనం ఆశ. నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. నీకు విత్తబడే భోజనం నువ్వు అందుకోకపోతే నీ భోజనం రోడ్డు మీద ఉన్న అన్యుడికి వెళ్ళిపోతుంది. ఎక్కడో దేవుని వాక్యం దొరకని వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎక్కడో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్న మనుషుల దగ్గరికి వెళ్ళిపోద్ది. అందుకని ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మందిరావరణములను చూడాలని నీ ప్రాణం ఏమవ్వాలి? ఆశపడాలి. ఎందుకని? చూడాలి, దేవుని సన్నిధిలో చూడాలి, దేవునితో కలుసుకోవాలి, దేవుని సన్నిధిలో ఆయన పాటలు వినాలి, ఆయన మాటలు వినాలా, ఆయన స్పర్శ పొందుకోవాలా, ఆయన మాటలు నా జీవితంలోకి రావాలని నీ హృదయం తపన చెంది ఉండాలి. నీ హృదయం ఏవాలి? తపన. అవి నీ దగ్గరకు రావాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు కోరు, నీ హృదయం ఉండదే కోరు, నీ మనసు అంతా అదే ఉండాలి. ఏమన్నా నువ్వు అడగాలి, నీ హృదయాన్ని స్కాన్ చేస్తాడు దేవుడు. ఈ అమ్మాయి హృదయం లేము, అమ్మాయి హృదయం లేవని చూసినప్పుడు ఆ హృదయం దేని కొరకు కొట్టుకోవాలంటే, దేవా దేవా నిన్ను చూడాలి ఆశ ఉందయ్యా, మా పాస్టర్ గారు ప్రార్థన సరిగ్గా పెట్టట్లేదు ప్రభువా, ఆయన ప్రార్థన పెడితే నీ దగ్గర రావాలని ఉందయ్యా. అని నువ్వు 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 అందరూ అట్లా అనుకున్నాను. ఇంకా ప్రభు నా దగ్గరకు వచ్చాడు, నాన్న పాల్ పృథ్వీ నేను వాళ్ళతో కలుసుకోవాలనుకుంటున్నాను రా,
ఒక వేదిక ఏర్పాటు చేయి, ఒక మీటింగ్ పెట్టు, ఒక కూడిక పెట్టు, ఒక ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టు, ఒక ఉపవాస ప్రార్థన సిద్ధపరచు, ఒక సిద్ధపాటు కూడిక పెట్టు, ఒక శుద్ధీకరణ కూడిక పెట్టు అని ప్రభు నన్ను ఒత్తిడి చేస్తాడు. అప్పుడు ప్రభు చెప్పినాడు, నేనేం చేస్తానంటే, ప్రభు నాకు ఏదో ప్రత్యక్షత ఇచ్చాడమ్మా, ఒకవేళ ఇదిగో మీరు అడిగారేమో ఈ మీటింగ్ పెట్టుకుందామని అడుగుతాను. ఆయన మందిరావరణములు చూడాలనట. చెప్పండి, బా ఆశట. ఇంకో మాట ఉంటుంది, 10వ వచనం చూద్దామా 84లో. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినం. ఎన్ని దినాలు చెప్పండి? ఒక రోజు దేవుని మందిరములో గడిపితే ఎన్ని దినాలట? 1000 దినాలు. ఇదే మాటను పేతురు అంటాడు కొత్త నిబంధనలో, ఒక దినము గడిపితే 1000 సంవత్సరాలతో సమానమట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం కిందకు వస్తే అక్కడ అద్భుతమైన మాట రాస్తాడు ఆయన. అదే చదువుదామా. నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. ఎక్కడ నా వైపు చూడండి. ఎక్కడ? ఆ గేటు దగ్గర, ఆ గేటు దగ్గర. లోపల కూడా అవసరంలా, నేను ఆయన ద్వారము దగ్గర నిలిచి ఉండుట నాకు ఇష్టం. బా, ఎంత గొప్ప మాటలు. ఎందుకు అంత ఇష్టపడుతున్నారంటే, ఈ దేవుని సన్నిధిలోని నిత్య సంతోషము ఉన్నదనేది వారి నమ్మకం. హల్లెలూయా. దేవుని కలవాలని, దేవునితో సహవాసం చేయాలని తపన నీకుండాలి. దేవుని మందిరంలో నిలుచుని పనిచేస్తే చాలు, దేవునితో ఉంటే చాలని ఒక తపన నీలోకి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని సహాయం కొరకు నువ్వు రావడం గొప్ప కాదు. దేవుని సహాయం కొరకు వచ్చిన వాళ్ళు దేవునితో సహవాసం చేయలేరు. దేవునితో సహవాసం కొరకు వచ్చిన వాళ్ళకి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. హల్లెలూయా. సహాయం కొరకు వచ్చారు, వెళ్ళిపోతారు. వాళ్ళు 10 మంది వచ్చారు, మాకు స్వస్థత ఇవ్వయ్యా, మమ్మల్ని బాగు చేయయ్యా అని అడిగారు. ఆ 10 మందిలో స్వస్థత పొందగానే 9 మంది వెళ్ళిపోయారు. దేవుడు ఆ 10 మందిలో ఒకడు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు వాడితో అంటున్నాడు, ఆ 9 మంది ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నాడు. అంటే వాక్యం మీకు అర్థమైందా? నువ్వు ఒక్కడివే నా దగ్గరకు ఉండాలని వచ్చావు, నువ్వు ఒక్కడివే నాతో సహవాసం చేయాలని వచ్చావు, నువ్వు ఒక్కడివే మేలు పొందుకోలేదు, వాళ్ళు పొందుకున్నారు కదా, మరి వాళ్ళు ఎక్కడున్నారు అంటే దేవుడు వారి విషయంలో ఏమవుతుందంటే బాధపడుతున్నాడు. అంటే సహాయం కొరకు వచ్చి వెళ్ళిపోయే వారిని బట్టి దేవుడు బాధపడతాడు. సహాయం చేయడా? చేస్తాడు, చేశాడు. ఇక్కడ వారిని స్వస్థపరిచాడు, కానీ దేవుడు వారిని బట్టి సంతోషపడలే. మరి ఎవరిని బట్టి సంతోషపడుతున్నాడంటే తిరిగి వాని యేసు దగ్గరకు వచ్చిన వారిని బట్టి సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఎంత ఇష్టమో ఒకరిని బాగు చేశాడు యేసయ్య, ఒకరిని స్వస్థపరిచాడు. గెరాసేను దేశంలో ఉంటాడు వాడు, దెయ్యముల చేత పీడించబడుతున్నాడు, సమాధులలో నివాసము చేసేవాడట. ఆ వ్యక్తి తనను తాను కోసుకుంటున్నాడు, తనను తాను గాయపరుచుకుంటున్నాడు, తనను తాను శిక్షించుకుంటున్నాడు. తెలియట్లే, తన పరిస్థితి తనకి అర్థం కావట్లే. ఆ స్థితిలో ఉన్న ఆ యవనస్తుని దేవుడు ఏం చేశాడంటే విడుదలిచ్చి స్వస్థపరిచాడు. ఎప్పుడు స్వస్థపరిచాడు, ఎప్పుడు బాగు చేశాడో, స్వస్థత పొందుకోగానే వాడు ఏమవ్వాలంటే వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తికెళ్ళాలి. వాడు పరిగెత్తికెళ్ళాలా? వాడు ఎక్కడున్నాడని బైబిల్ సెలవిచ్చిందంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడట. రే, యేసయ్య అంటున్నాడు, వెళ్ళిపోరా, స్వస్థత పొందుకున్నావుగా, మీ ఊరు వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మకి మీ నాన్నకి చెప్పుపో అంటే, నేను వెళ్ళను యేసయ్య. ఏరా, నువ్వు వెళ్ళిపో బిడ్డ, నీవు విడుదల పొందుకున్నావు కదా, హ్యాపీగా వెళ్ళిపోయి జీవితాన్ని సంతోషంగా గడుపుపో. నేను వెళ్ళనేసయ్యా, నీ కాళ్ళ కాడి కూర్చుంటానేసయ్యా. ఎందుకు బిడ్డ? ఎందుకంటే నాకు వాళ్ళు వద్దయ్యా, నాకు నువ్వే కావాలి. ఎంత కృతజ్ఞత మనస్సు, ఎంత మంచి మనస్సు.
చేసిన మేలును మర్చిపోలేకపోయాడు. యేసయ్యతో సహవాసం చేయాలని కోరిక, యేసయ్యతో సహవాసం చేయాలని ఆశ, యేసయ్యతో గడపాలని తపన ఆ యవనస్సులోనికి వచ్చిందండి. ఎందుకంటే యేసయ్య తన జీవితంలో చేసిన మేలు. అందుకోసమే యేసయ్య పాదాలనట వదిలి వెళ్ళలేకపోయాడు. ఆ గ్రామస్తులు అందరూ వచ్చి వాడిని చూసి రకరకాలుగా మాట్లాడుతుంటే యేసయ్య అంటున్నాడు ఆ వ్యక్తితో, నీ ఊర్లోకి వెళ్ళి బిడ్డ అంటండి, నన్ను అలా పంపొద్దయ్యా, నేను నీతోనే ఉంటాను, నీతో సహవాసం చేయాలనుకుంటున్నానయ్యా. ఇప్పటి వరకు నా సహవాసం సమాధులు, ఇప్పటి వరకు నా సహవాసం ఈ దెయ్యాలతో, ఇప్పటి వరకు నా సహవాసం లోకంతో. కానీ ఇక నేను ఇప్పుడు వాటితో వెళ్ళాలనుకోవట్లా, వాటి దగ్గరికి వెళ్ళాలనుకోవట్లా, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను యేసయ్యనడి యేసయ్యతో చెబుతున్నాడు. నువ్వు ఎప్పుడన్నా నువ్వు పొందుకున్న మేలును బట్టి యేసయ్య నాకు ఇంతగా ఇచ్చావు యేసయ్య, 29 రోజులు ఇచ్చావయ్యా, ఈరోజు నీకు ఇస్తానయ్యా, 30వ రోజు ప్రభుతో గడిపావా, ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చావయ్యా, ఇందులో నుంచి నీకు ఇది ఇస్తాను యేసయ్య ఇప్పుడు చెప్పావా, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, నీ కొరకు నేను ఏం పని చేయాలి చెప్పు యేసయ్య అని ఇప్పుడు అడిగావా? లేదు. మన మేలు పొందుకొని వెళ్ళిపోతున్నాం, దేవుని సహాయం పొందుకొని వెళ్ళిపోతున్నాం. దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషపడడు, కానీ ఆయనతో సహవాసం చేసే వారితో చూసి దేవుడు సంతోషపడతాడు. అవును, దేవుని సేవకులు అంటున్న మాట అదే, నీ మందిరావరణములను నేను చూడాలని ఆశ ఉంది, నీ మందిర ద్వారము దగ్గర నిలబడి ఉండటం నాకు ఇష్టము. ఇప్పుడు అనుకున్నావా ఈ పనిలో కనీసం నన్ను ఒక పాత్రగా ఎక్కడ నిలబెట్టిన చాలని, ఈ మందిరం గోడల దగ్గర కనీసం గేటు దగ్గరైనా నన్ను ఒక వాలంటీర్గా నన్ను నిలబెడితే చాలు అని ఇప్పుడు అనుకున్నావా? అవును, అనుకోవాలి. లోకంలో కాదు, పాపంలో కాదు, లోకములో ఉన్న వాటితో కాదు, నువ్వు సహవాసం చేయాల్సింది దేవునితో సహవాసం చేయాలి. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి చెప్పాలి ముగింపులో మీకు, మనం దేవునితో సహవాసం చేయాలి అని అనుకోవటం పెద్ద గొప్ప ఏం కాదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకోవటం పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఇందులో పెద్ద వింత కూడా ఏముండదు. కానీ వింతైనది, ఆశ్చర్యమైనది ఏంటంటే ఆ దేవుడు అసలు మనుష్యుడి సహవాసం కోసం మనుషునితో గడపాలని రావడం ఎంత గొప్ప సంగతి. హల్లెలూయా. అబ్బా, టైం తప్పకుండా వస్తారట ఆయన. ఏదేని తోటలో గట రోజు టైం ప్రకారం వచ్చాడట. టైం అవగానే దిగిపోయాడు, నడుచుకుంటా వచ్చాడు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారని చూసేవాడు. ఏయ్ ఏయ్ అన్నాడు. వచ్చావా అంట. వచ్చాను. రండి కూర్చోబెట్టుకొని పరలోకంలో ఉన్న సంగతులు, అక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారు, అసలు అక్కడ సింహాసనం ఎట్లుంటుంది అన్నీ వీళ్ళకి ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడుకుంటూ, నేను ఇలా అనుకుంటున్నాను ఆదాం, నేను వీటిని సృష్టిద్దాం అనుకుంటున్నాను, జంతువుల్ని సృష్టించాడు. పిలిచాడు దేవుడు. నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడా అనిపించింది. ఆదాముని దగ్గర కూర్చోబెట్టుకొని, ఆదామిట్రా అన్నాడు. దీనికి ఏదైనా పేరు పెట్టవా ఆదాం అన్నాడు. నేనెందుకు ప్రభు, నువ్వు పెట్టు అన్నాడు. నువ్వు పెట్టు పర్వాలే అన్నాడు. అప్పుడు ఆదాం అన్నాడు, దీనికి కుక్క అని పేరు పెడదామన్నాడు. మరి దీనికి ఏం పెడతావు? నక్క. దీనికి ఏం పెడతావు? పంది. దీనికి ఏం పెడతావు? చిలక. ఇవన్నీ ఎవరు పెట్టిన పేర్లు? ఆదామే. నేను అడిగాను, ప్రభువా నిర్మించింది నువ్వు కదా, నువ్వు ఇది ఆదాముతో పేర్లు పెట్టిస్తున్నావేంటి అని అడిగితే దేవుడు అన్నాడు, నాకెంత అధికారం ఉందో ఆదాముకి అంతనే ఉందని చెప్పడం కోసం ఆదాముతో పెట్టించా. ఆదాము, నువ్వు వేరు నేను వేరు కాదు, మన ఇద్దరం ఒకటే. నాకు ఎంత అధికారం ఉందో ఈ సృష్టి మీద నీకును అంత అధికారం ఉన్నది.
అందుకోసమే యెహోషువ ప్రార్థిస్తే సృష్టి అక్కడ ఆగిపోయింది. అందుకోసమే ఏలియా ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది. అందుకోసమే మోషే నిలబడితే సముద్రము చీలిపోయింది. ఎందుకంటే దేవునికి ఏ అధికారం ఉన్నదో తన బిడ్డలకు కూడా అదే అధికారం ఉంటుంది. ఎవరికి ఇస్తాడు అధికారం అంటే ఆయనతో సహవాసం చేసే వారికి ఇస్తాడు. ఆయన సహవాసాన్ని కోరుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? నీ హృదయం ఏమవ్వాలి? కోరుకోవాలి. రోజు దేవుడు ఆ తోటలోకి వచ్చేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, డాడీ నా లైఫ్ నాకు ఏం అర్థం కావట్లేదు డాడీ అని అంటున్నావంటే నువ్వు ఆయనతో సావాసం చేయట్లేదు అని అర్థం. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని నువ్వు అడిగావంటే, మనుషులతో ఇతరులతో చెప్పావంటే నువ్వు దేవునితో సహవాసం చేయట్లేదని అర్థం. దేవుడు అంటాడు, నేను చేయదలిచినది అబ్రహామా నీకు చెప్పకుండా దాస్తానా? ఎందుకు దాస్తాడు? అబ్రహాము తండ్రి చెప్పేశాడు. అసలు దేవుడు తన మనసులో ఉన్నవన్నీ చెప్పేశాడు. లాడ చెప్పేశాడు. ఆయన మనసులో ఏముండేది కాదు. ఎందుకంటే నా బిడ్డలకు నేనేం చేస్తున్నానో చెప్పేస్తాం. మనం పిల్లలకి ఏదైనా కొంటాం, చెప్పకూడదు అనుకుంటాం. ముందు సీక్రెట్గా దాచి సర్ప్రైజ్ చేయాలనుకుంటాం. ఒక 4-5 రోజులు అనుకుంటాం, కానీ ఎక్కడో ఒకసాట చెప్పేస్తాం. చెప్పవా? చెప్పేస్తాం, దాయలేం. ఎందుకని? దానిని బట్టి నీ బిడ్డ సంతోషపడాలని చెప్పేస్తాం. దేవుడు కూడా అంతే. నిన్ను గూర్చిన ప్రణాళికలు దేవుడి దగ్గర ఉంటాయి. నీవు ఆయనతో కలిసి వెళుతున్నప్పుడు నిన్ను గూర్చిన ఉద్దేశాలన్నీ నీకు చెప్పేస్తాడు. బ్రామ్ చెప్పండి, నాకు సొదమ గుమర్రా బాగాలేదు, వాళ్ళు సరిగా లేరు, ఆ పట్టణాన్ని కాల్చేద్దాం అనుకుంటున్నాను. ఎవడని చెప్తాడు ఈ మాట? చెప్పడు. కానీ దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, అబ్రహాముకి దేవుడు ఏమైపోయాడు? అబ్రహాము దేవుడికి ఏమైపోయాడంటే వాళ్ళిద్దరు స్నేహితులు అయిపోయారండి. హల్లెలూయానండి. ఎక్కడి నుంచి వచ్చింది? సహవాసంలో నుంచే. అందుకోసమే దేవునితో సహవాసం చేసేటప్పుడు దేవుని హృదయంలో నిన్ను కూర్చిన ప్రతి ఉద్దేశం నీకు దొరుకుద్ది. నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు, నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు. నీ లైఫ్ నీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే నీ లైఫ్ను గూర్చి చెప్పేవాడు నీతో లేడని అర్థం. నీ లైఫ్ను గూర్చి నీకు బోధించేవాడు నీతో లేడు అని అర్థం. అందుకోసమే నీకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నావు. నీ మార్గాలన్నీ నీకు కనబడకపోవడానికి, నీ మార్గాలన్నీ నీకు అర్థం కాకపోవడానికి కారణం అదే. పౌలా, నువ్వు రోమాకు వెళ్ళు, నేను నీ కొరకు అన్నీ అక్కడ సిద్ధపరిచాను, నువ్వు ఎలా వెళ్తావో చెప్తున్నాను చూడని మొత్తం చూపించాడు. అందుకని పౌలు ఆ వాడ బ్రద్దలైపోయేటప్పుడు, అయ్యలారా మీరు భయపడొద్దు, ఇది సంభవించుద్దని నాకు ముందే ప్రభు చెప్పాడు. అంటే మనకు సంభవించబోయేవి ప్రభు చెబుతాడు. ప్రవచనం అంటే అర్థం అదే. ప్రాఫిటిక్ వర్డ్ అంటే, ప్రవచనాత్మకమైన మాట అంటే సంభవించబోయే వాటిని ఆ దైవజనుడికి చూపించటమే. ఎవరికి చూపిస్తాడంటే ఆయనతో సహవాసములో ఉన్న వారికి చూపిస్తాడు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు. ఆదాముతో సహవాసం చేశాడు దేవుడు. ఇద్దరు కలిసి మాట్లాడుకునేవాళ్ళు, ఇద్దరు కలిసి కూర్చునేవాళ్ళు, ఇద్దరు కలిసి నడిచేవాళ్ళు. మధ్యలో హవ్వ మధ్యగా నీళ్లు తీసుకొచ్చేది, కూర్చొని ఇద్దరు తాగేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. సడన్గా ఈ సహవాసాన్ని చూసి సాతానుగాడు తట్టుకోలేకపోయాడు. ఏ సహవాసాన్ని? వీళ్ళిద్దరూ దేవునితో చేస్తున్న సహవాసాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. రోజు పరలోకం వదిలి ఆ దేవదూతల భాగ్యాన్ని విడిచిపెట్టి ఆ పొగడ్తలు, ఆ ఆరాధన, ఆ మహిమ, ఆ స్తుతి, ఆ ఘనత అంతా పక్కన పెట్టి అసలు ఈ మనుషుల దగ్గరకు వస్తున్నాడు. అసలు ఈయన మా దగ్గరకు రావాల్సిన వ్యక్తి, మేము కదా ఈయన ప్రక్కన ఉండేది అని సాతానుగాడు త్రోసివేయబడి వాడు కోపం వచ్చి ఏది ఏమైనా సరే వీళ్ళ సహవాసాన్ని
పాడు చేయాలనుకున్నాడు. పాడు చేయాలనుకున్నాడు. సర్పరూపములో చెప్పమ్మా తోటలోకి వచ్చాడు. వచ్చి ఏవేవో చెప్పాడు. ఏవేవో చెప్పి దేవునికి విరోధమైన పనిని చేయవద్దు అని చెప్పిన పనిని చేయించాడు. వీళ్ళ ఒంటి మీద ఉన్న దేవుని మహిమ పోయి ఆఖరికి వీళ్ళు మామూలు మనుషులుగా మారిపోయారు. రోజుట్లాగే దేవుడు తిరిగి తన సహవాసం కోసమై ఆ తోటలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి అర్థమైపోయింది. వచ్చేటప్పటికి దేవుని కాలి నడకకు అడుగులకు అసలు ఆదాము పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. కానీ ఆ రోజు రాటలే. ఏంటి ఆదాము రాటలే అని గమనిస్తే ఆదాము హవ్వ చెట్టు చాటున ఉన్నారు. దేవుడు బాధపడ్డాడు. ఆదాము, ఓ ఆదాము ఎక్కడున్నావు? అయ్యో రాకు 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 రాకు. అదే మనం మాట్లాడుకోవడానికి రోజు వస్తాం కదా, రావేంటి? వద్దొద్దు, ఇప్పుడు మా మీద వస్త్రాలు లేవు. చూసావా, దేవుడు కోపం వచ్చింది. నేను తినవద్దన్న ఫలమును ఎవరు తిన్నది? ఎందుకు తిన్నారు? ఎందుకు మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నారు? ఎక్కడ వెళ్ళిపోతున్నాను అని దేవుడు శపించి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోవటం వాళ్ళు ఏమయ్యారో తెలుసా? దారి తప్పారు, పాపములో పడ్డారు, శాపగ్రస్తులైపోయారు, వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నవేమో. దేవుని సహవాసం నుండి తెగిపోయి, దేవునితో నడిచిన అనుభవం తెగిపోయి, దేవునితో సహవసించిన ఆ అనుభవం నుంచి దూరమైపోయి నువ్వు కూడా శాపగ్రస్తులు అయిపోయి నీ జీవిత పతన పరిస్థితులు ఉంచుకున్నావేమో ఈ రోజున. అందుకోసమే నువ్వు అలా పాడైపోవటం ఇష్టం లేక, నువ్వు అలా నాశనం అవటం ఇష్టం లేక, ఈ ప్రపంచ మనుష్య జాతి దేవుని సన్నిధిని కోల్పోయి దేవునితో సహవాసాన్ని మర్చిపోయి లోకంలో తిరుగుతున్నప్పుడు తిరిగి మరలా సహవాసాన్ని పునరుద్ధరించడానికి, తిరిగి తన బిడ్డలను వదలలేక తిరిగి తన సహవాసాన్ని కొనసాగించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుని 2000 సంవత్సరాల క్రితం ప్రభువు పంపించి వారిని నా బిడ్డలుగా నువ్వు మరలా చేర్చాలి, ఇవ్వాలి అని అడిగినప్పుడు నేను ఇస్తాను. ఎలాగో తెలుసా యేసు? వారు నా బిడ్డలుగా మారాలంటే వారు పాపములో ఉన్నారు, శాపకరమైన బ్రతుకులో ఉన్నారు. వారి కోసం ఒక పవిత్రమైనటువంటి రక్తపు బిందువులు కారాలి. ఆ రక్తాన్ని నేను కారుస్తాను, వారిని నీకు నేను అప్పగిస్తాను, వారిని నీ బిడ్డలుగా మారుస్తానని చెప్పి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి యేసు నీ కోసం నా కోసం మరణించి కార్చిన రక్తము చేత శుద్ధి చేశాడు. అందుకోసమే నువ్వు తిరిగి ఆయనతో కలవాలని అనుకుంటున్నావా? తిరిగి నీ పాడైపోయిన సహవాసాన్ని మరల పునరుద్ధరించుకోవాలని ఆశ ఉందా? ఆశ ఉండాలి. అదే చెప్తున్నాడు అక్కడ దావీదు, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దావీదు కూడా ఎంతో ప్రార్థన పరుడు, మీకులాగే ఎంతో పాటలు పాడిన దావీదు, కాలు గజ్జలు కట్టి నాట్యం చేసిన దావీదు, భూమి మీద దావీదు గెంతులేస్తుంటే పరలోకంలో దేవుడు కూడా గెంతులేశాడు. భూమి మీద దావీదు దేవుని గురించి పాటలు పాడుతుంటే పరలోకంలో దేవుడు కూడా దావీదుని గురించి పాటలు పాడుతున్నాడు. భూమి మీద దేవుని కోసం దావీదు వాయిద్యాలు వాయిస్తూ స్తుతిస్తుంటే దేవుడు కూడా పరలోకంలో ఆనందిస్తున్నాడు. కానీ ఉన్నట్టుండి దావీదు కాలి గజ్జల సౌండ్ శబ్దం దేవునికి వినబడటంలే, దావీదు వీణ వాయించే శబ్దం దేవునికి వినబడటంలే, దావీదు కాలు దేవుని కొరకు నాట్యం చేయటం ఆగిపోయింది, దావీదు చేతి కలము దేవుని కోసం పాటలు రాయడం ఆగిపోయింది, దావీదు స్వరము దేవుని కొరకు పాటలు పాడటం మూగపోయింది. దేవుడు ఒక్కసారిగా పరలోకం నుంచి చూసి, నా
కుమారుడు ఎందుకు నాతో మాట్లాడటంలే, నా కుమారుడు నాతో ఎందుకు కలవడంలే. చాలా మంది భక్తులు చెప్తుంటారు, దావీదుకు దేవుడు దూరం అయిపోయి దేవుడు దావీదుతో మాట్లాడలేదు అంటారు. కానీ నేను అలా అనలేను. దేవుడు మాట్లాడాలనే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు దావీదుతో మాట్లాడాలనే వచ్చేవాడు. కానీ దావీదే మౌనమైపోయాడు. దావీదే దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దావీదే దేవుని వదిలేసి వెళ్ళిపోయాడు. దావీదే దేవుని పాటలు పాడకుండా ఆగిపోయాడు. అవును, చాలా మంది గొప్ప గొప్ప భక్తులు కూడా మాట్లాడిన మాట, దావీదుతో దేవుడు మాట్లాడలేదు అని. కానీ నేను అలా అనలేను. ఎందుకంటే ఏ తండ్రి తన బిడ్డలతో మాట్లాడకుండా ఉండలేడు. కానీ దావీదే మౌనం అయిపోయాడు. దావీదు పాటలు పాడటం ఆగింది, ప్రార్థన చేయడం ఆగింది, నాట్యం చేయడం ఆగింది, వాయిద్యాలు వాయించడం ఆగింది. అసలు దావీదు మౌనం అయిపోయాడు. దేవుని సన్నిధిలో లేడుగా. ఆయన మందిర ఆవరణలు చూడాలన్నవాడు, ఆయన కోసం ఆశపడిన ప్రాణం, ఆయన కోసం ఎదురు చూసిన వాడు, ఆయన కోసం కరులు ఎదురు పెట్టిన వాడు, ఆయన కోసం వెతికిన వాడు, ఆయన కోసం వేకువజామున వచ్చిన దావీదు దేవుడి కరులు దావీదు కోసం మందిరం అంతా వెతుకుతున్నాడు. దావీదు కోసం దేవుని కరులు అరువులు కాచు వెతుకుతున్నాయి. దొరకటలా దావీదు, దొరకటలా దేవునికి. నాశన కోపంలోకి వెళ్ళిపోతున్నాడు దావీదు, పాపంలోకి వెళ్ళిపోతున్నాడు దావీదు. ఒక తప్పును కప్పెట్టడానికి మరో తప్పు, ఒక తప్పును కప్పెట్టగా మరొక తప్పు చేస్తున్నాడు. ఇక దేవుని వైపు చూడటంలే. కానీ దేవుడు దావీదును వదలలేకపోయాడు. దేవుడు ఎంత బలము కలిగిన వాడో తన బిడ్డల పట్ల అంత బలహీనమైపోతాడు. నీ కోసం, నా కోసం కూడా దేవుడే తగ్గించుకొని, దేవుడే తన మనస్సును తగ్గించుకొని ప్రవక్తతో చెబుతున్నాడు, ప్రవక్త, దైవజనుడా, నా కొడుకు పాడైపోతున్నాడు. నా కొడుకు నా కోసం పాడేవాడిట్లేదు. నా కుమారుడు స్వరం నేను వెళ్ళలేకపోతున్నాను. నాకు ఆ వ్యక్తి కావాలి. ఒకసారి నువ్వు వెళ్ళి సరి చేయి, మాట్లాడు, ఒక అవకాశం ఇస్తున్నాను, వెళ్ళా. పరిగెత్తుకుంటూ వచ్చేసాడు దైవజనుడు. దావీదు ఒక ఉపమానం చెప్పాడు, ఒక కథ చెప్పాడు. ఆ సారాంశాన్ని అడిగాడు. ఈ వ్యక్తిని ఏం చేయాలని అడిగాడు. ఆ వ్యక్తి మరణమునకు పాత్రుడు అని దావీదు నోటికుండా చెప్పించాడు. వాడివి నువ్వే దావీదు, నువ్వు చనిపోవలసిన వాడివి, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దావీదు అనగానే మనస్సాక్షి కలిగిన వాడు కనుక దావీదు ఒక్కసారిగా పాపపు ఊబిలో నుంచి పైకి లేచాడండి. కెరటంలాగా పైకి లేచాడు. చేతులు పైకి చేసి అడుగుతున్నాడు, అయ్యా, ఈ చీకటి గల దొంగ ఊబిలో నుంచి నన్ను లాగు, నన్ను లాగు, నన్ను లాగు. ఈ ఊబిలో నేను నచ్చొద్దు, ఈ ఊబిలో నేను నశించడం నాకు ఇష్టం లేదు, నన్ను కడుగు. దావీదుకి పరలోకం నుండి చేయి చాచబడింది. దావీదు కమానని లాగి బండ మీద నన్ను నువ్వు స్థిరపరిచితివి. జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను లాగి ఎక్కడ నిలబెట్టాడట? ఆ బండ మీద. ఆ బండే ఇంకా ఖాళీ ఉంది. ఆ బండ మీద అనేకులు నిలబడటానికి ఇంకా చోటు ఉంది. ఆ బండ ఒక్క దావీదుతోనే కాదు, ఆ బండ మీద నువ్వు నిలబడచ్చు, ఆ బండ మీద నేను నిలబడచ్చు, ఆ బండ వాక్యం వింటున్న మీరు కూడా నిలబడచ్చు. ఆ బండలో చాలా ఖాళీ ఉంది. ఆ బండ నీ కోసమే ఎదురు చూస్తుంది. ఆ బండే క్రీస్తు.
వస్తావా తిరిగి? కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మరల పునరుద్ధరించుకుంటావా? నీ పాపాన్ని వదిలి దేవునితో సహవాసం చేయాలి ఆశతో వస్తావా? లేకపోతే దేవుని సహాయం కొరకు వచ్చి సహాయం పొందుకుని వెళ్ళిపోతావా? అదే అన్నట్టున్నాడు యేసయ్య, వెళ్ళిపోరా ఇంకా బాబు, నిన్ను బాగు చేశాను కదా, నీకేది కావాలో అది ఇచ్చాను కదా, వెళ్ళిపో. నేను వెళ్ళనయ్యా, నేను వెళ్ళను, నువ్వే కావాలి నాకు. తెల్లారుతుంది, ఇంకా చీకటి పడలే, చీకటి తెల్లారలా, ఇంకా చీకటిగా ఉందట. ఊరంతా నిద్రపోతుంది, ఊరంతా నిద్రపోతుంది. ఇంకా ఎవరు లెగలే, ఇంకా ఎవరు మేలుకోలే. కానీ ఒక ఆవిడ ఒక దీపబుడ్డిని పట్టుకొని తెల్లవారుతుంది. అది ఆదివారం. ఇంకనూ చీకటిగా ఉండగానే తన అడుగులు సమాధి వైపు పడ్డాయి. ఆ సమాధి దొడ్డిలోకి వచ్చి వెతుకుతుంది, 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 వెతుకుతుంది. ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గుర్తుపట్టలే, తోట కావలివాడు అనుకున్నది. ఆ బుడ్డ అక్కడ పెట్టి, అయ్యా నా యేసుని మీరెవరైనా చూశారా? ఎందుకమ్మా యేసుని ఏం చేసుకుంటావు నువ్వు అంటే, నేను నా యేసుని మోసుకుని వెళతా. ఏ అంటే నా జీవితాన్ని మార్చాడయ్యా, నా బ్రతుకును మార్చాడయ్యా. నేను అనేక రకాలైన దెయ్యముల చేత పీడించబడుతుంటే నాకు విడుదలిచ్చి నా జీవితాన్ని మార్చాడయ్యా. ఆయనతో సహవాసం చేయకుండా నేను ఉండలేనయ్యా, ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. నువ్వు చెప్పగలవా మాట? నీ హృదయంలో ఎప్పుడన్నా ఇటువంటి ఆలోచన వచ్చిందా? నీకు చేసిన మేలులను బట్టి ఎప్పుడన్నా దేవునితో కూర్చున్నావా? నీకు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి ఎప్పుడన్నా సహవాసం చేయాలనిపించిందా? ఆదివారం ఇంకొక గంట సేపు వాక్యం చెబితే బాగుండు అని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? లేదు. చాలామంది అంటారట, అబ్బో కలవరి మార్గంలో వాక్యం చాలాసేపు చెబుతారండి, నేను అందుకని రావట్లే. టైం టు టైం అవ్వాలట. 9ంటికి పెట్టారనుకో 12ంటికి అయిపోవాలి. బ్రదర్ మాకు వారంలో 6 రోజులు డ్యూటీలో ఉంటాం, ఆదివారం ఒకటే కదా, అందుకని ఒక 1 అవర్ 2 అవర్స్ చర్చ్లో ఫార్మాలిటీగా గడిపి మేము మా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. పిక్నిక్కి వెళ్ళాలి, పార్క్కి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, ఇంక రకరకాలైన వాటికి వెళ్ళాలి. అందుకని వాళ్ళు రారు మన దగ్గరికి. ఎందుకు రారంటే ఇక్కడ దేవుని వాక్యం ఎక్కువసేపు చెప్పబడుద్ది. ఎక్కువసేపు ఎందుకు చెప్పబడుద్ది అంటే దేవుని ప్రజల కోసం ఎక్కువగా మాట్లాడాలని దేవుడు అనుకుంటున్నాడు. వారు నాతో చాలామంది అన్నారు, పాస్టర్ గారు మీ దగ్గరకు వద్దాం అనుకున్నాం కానండి మీది టైము సరిగా లేట్ అవుద్దట. అప్పుడప్పుడు కదా, ఎప్పుడు లేట్ అయింది. అటువంటి వాడు అసలు రానే వద్దు, అటువంటి వాడు వద్దు మాకు. దేవుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడేవాళ్ళ. నువ్వు ఆయనకు టైం పెట్టద్దు, నువ్వు ఆయన టైం పెట్టద్దు. ఆయన నీకు టైం పెట్టాడు అనుకో, నువ్వు ఎప్పుడు అయిపోవాలి. ఆయన నీ టైం ఏం చేశాడు తెలుసా? చెప్పనా? ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. అన్నాడు, ఆగయ్యా. ఎవరు లేకపోతే ఈ మొక్క ఇప్పుడు లేచిపోయాడు. నీ టైంని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. గుర్తుందా మీకు? ఆ కావలి వాడు వచ్చి ఏం చేశాడు? వద్దయ్యా, నేను వచ్చే సంవత్సరం దీన్ని చూస్తాను, మందేస్తా, ఎరువేస్తా, మంచిగా నేను కాయలు కాసేటు చేస్తాను, నరకొద్దు, ఒక సంవత్సరం చూద్దాం. ఆయన నీకు టైం ఇచ్చాడు, నువ్వు ఆయనకి టైం పెట్టద్దు. మాకు 12 గంటల వరకే ఉండాలి, 11:30కి అయిపోవాలి అనొద్దు. నువ్వు అలా అన్నావంటే నీ టైం ఆయన పెడతాడు, నీ టైం పెడతాడు. 2024 ఫిబ్రవరి 3 సస్తావు. అందుకని నువ్వు ఆయనతో ఎక్కువ గడుపు. హల్లెలూయా అనండి, చెప్పండి హల్లెలూయా.
కాలు నొప్పులు వస్తున్నాయి డాడీ, కాలు చాపుకొని కూర్చో. నడువు నొప్పి వస్తుంది డాడీ, పిల్లల కాడ ఆనుకో, గోడ కాడ ఆనుకో. మరి 3 రోజులు గోడ లేదు, పిల్లర లేదు, ఎక్కడా? కొండ మీద. మరి వాళ్ళకి నడువు నొప్పి వచ్చిందా? వచ్చే ఉంటుంది. వాళ్ళు కూడా కాలు దాచుకొని ఉంటారు. అయినా కాలు దాచుకొని కూర్చున్నంత మాత్రాన నువ్వు దేవుని వాక్యం వినడం లేదని కాదు. ఎందుకు చాచొద్దామంటే పక్కన వాళ్ళు తగులొద్దని చాచొద్దా అంటాం, పర్వాలే. కానీ దేవుని సన్నిధిలో ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బా, దేవునితో ఎక్కువ గడుపు. నువ్వు కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించుకో ఈరోజు. అందుకొరకే ఈ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అందుకొరకే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. దూరం అయిపోయిన నీ సహవాసాన్ని, పాడైపోయిన నీ సహవాసాన్ని తిరిగి కట్టుకో. దావీదు తిరిగి కట్టుకున్నాడు, తిరిగి నిర్మించుకున్నాడు. దావీదుని గురించి బైబిల్ అంటుంది, ఆ ఒక్క బెత్షెబ విషయంలో తప్ప దావీదు ఎక్కడా కూడా నాకు పాపముగా తప్పుగా కనబడలేదు అంటాడు. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు కోరుకో, ప్రభువా నీ సన్నిధిలో గడపాలి, నీ మందిరంలో ఉండాలి, నిన్ను చూడాలి, నీ ముఖ దర్శనం, నీ మాటలు వినాలని నువ్వు అడిగితే తిరిగి దేవుడు నీవు కోల్పోయిన ఆ సహవాసాన్ని ఇస్తాడు. మోకరించు, ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం. చిన్న ప్రార్థనలో చివరిలో దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో దూరం అయిపోయావా? దేవుని మందిరాన్ని వదిలేసావా? సహాయాల కోసం వస్తున్నావా? సహవాసం కోసం వస్తున్నావా? దేవుడు నాకు అది చెయ్యాలి, ఇది చెయ్యాలని వస్తున్నావా? దేవునితో గడపాలని వస్తున్నావా? దేవుడు నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని వస్తున్నావా? లేకపోతే దేవునితో సహవాసం చేయాలని వస్తున్నావా? ఈ రాత్రి దేవుడిని అడుగుతున్నాడు. దావీదు నీ మందిరావరణములను చూడాలని కోరహు కుమారులు దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని భక్తుడైన దావీదు అంటున్నాడు. ఈ రాత్రి నీ సహవాసం దేవునితో ఎలా ఉంది? తెగిపోయిన అనుభవంలో ఉందా? తిరిగి కట్టుకో. ఇంకా తెగిపోయిన అనుభవంలో ఉంటావా? తెగిపోయిన అనుభవంలో బ్రతుకుతావా? నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు. నీ సహవాసాన్ని కోల్పోయా, తప్పుడు మాటలు విని, పాపపు ఆలోచనలు వచ్చి, చెడ్డ మనసు వచ్చి, చెడ్డ తలాంపులు కలిగి నేను నీకు దూరం అయిపోయాను. నీ సహాయాన్ని కోరుకున్నానే తప్ప నీ సహవాసాన్ని కోరుకోలేకపోయానయ్యా. ఒక అబ్రహాములా నాయన నీతో నేను గడపాలనుంది. ఒక దానియేలులా నీతో గడపాలనుంది. ఒక దావీదులా నీతో గడపాలనుంది. ఒక హానోకులా, ఒక నోవాహులా నీతో నడవాలనుంది. నా కొద్ది లోకం నీ మాటలు ఎంతసేపు అయినా వినాలనుంది. నీ మాటలకు మేము గడువు పెట్టకూడదు. నీ మాటలకు మేము సమయాన్ని కేటాయించకూడదు. నువ్వు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మేము వినాలి. ఎందుకంటే నీ మాటలే కదా మమ్మల్ని బ్రతికించేది. దావీదు అంటారు, నీ మాటలే మా జీవితాలకు ఆధారమని, నీ మాటలు మా పాదములకు దీపమని. అవును, చీకటి అయిపోయిన మా జీవితాల్లో, కారు మబ్బులు కమ్మిన మా బ్రతుకుల్లో, దారులు కానరాని వేళ నీ వాక్యమే కదా మాకు దీపమై మమ్మల్ని నడిపిస్తున్నది. నీ సన్నిధిని మర్చిపోయాం. నీ మందిరం అంటే నిర్లక్ష్యం చేశాం. నీ సహవాసం అంటే వెళ్ళకపోతే ఏమవుద్దులు అనుకున్నాం. కట్టుకున్న ఇల్లును చూసి మురిసిపోయాం. కట్టుకున్న బట్టను చూసి మురిసిపోయాం. సంపాదించే సంపాదన చూసి మురిసిపోతున్నాం. ఇచ్చిన బిడ్డను చూసి మురిసిపోతున్నాం. కానీ ఇవేవి శాశ్వతం కాదని, కానీ ఇవేవి మాతో ఉండవని మా జీవితాలకు అర్థం అవటం లేదు. మమ్మల్ని క్షమించండి.
నీ సహవాసం ఎప్పుడు వదిలిపెట్టవయ్యా. నీ మందిరంలో నీ సన్నిధిని ఎప్పుడు కోల్పోకూడదయ్యా. నిజమే, ఎంతో మంది భక్తులు నీ సన్నిధిని కోల్పోయిన వారు ఉన్నారు. నాయనా, మా జీవితాల్లో మీ సన్నిధిని ఎప్పుడు కోల్పోకూడదు. ఈ రాత్రి మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్య ప్రకారం మీ సన్నిధిలో మేము సహవసించేవారుగా, నీ సన్నిధిలో మేము నడిచేవారుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎప్పుడు నీ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎప్పుడు మా దైవజనుడు ప్రార్థన పెడతాడా అని ఎదురు చూసేవారిగా, ఎప్పుడు మా సంఘములో కూడికలు జరుగుతాయా అని ఎదురు చూసేవారుగా మేము ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా ప్రాణాలు నీ కొరకు ఆశపడాలయ్యా అని నోరు తెరిచి చెప్పు. స్వరమెత్తు. ఎంతకాలం ఇంకా దేవునికి దూరం అవుతావు? ఎంతకాలం ఇంకా లోకంతో సహవాసం చేస్తావు? ఏముంది ఆ పాపములో? ఏముంది ఆ వ్యభిచారములో? ఏముంది ఆ లోకంలో? అది దేవుని కంటే సంతోషాన్ని ఇస్తుందా? అది దేవుని కంటే ఆనందాన్ని ఇస్తుందా? ఒకవేళ నిజంగా దేవుని సన్నిధిలో కంటే అది ఆనందాన్ని ఇచ్చేది అయితే ఆ పాపాత్మురాలు దాన్ని ఎందుకు వదిలేది? ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎందుకు తన పాపస్థితిని వదిలేసి వచ్చేది? లేదు, అందులో సంతోషం లేదు. దొరుకుద్దేమని భ్రమపడింది, పొందుకోవచ్చేమని ఆశపడింది, కానీ అందులో దొరకలే. అందుకోసమే దేవుని సహవాసం కోసం పరుగులు తీసుకుంటూ వచ్చింది. నువ్వు కూడా దేవుని సహవాసం నుండి బిడ్డ. ఆయన వచ్చేటప్పుడు ఆయన కను దృష్టి నీ మీద పడాలి. ఆయన నేత్రాలు నిన్ను చూడాలి తన మందిరంలో. ఆ టైంలో నువ్వు మందిరంలో లేకుండా వెళ్ళిపోతే, అయ్యో తలుపు తీయ్యా, తలుపు తీయ్యా అని ఆ బుద్ధి లేని కన్యకలు కేకలేస్తున్నారు. లోపలున్న పెళ్లి కుమారుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, నేను మీ స్వరాన్ని ఎప్పుడు వినలేదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నాడు. తలుపు మూయబడ్డది. బిడ్డా, ఆ స్థితిలో నువ్వు ఉండొద్దు. రేపు ప్రభు రాజ్యంలో నువ్వు కనబడకుండా ఉండకూడదు. నువ్వు ఇక్కడ చేసిన ఈ సహవాసం కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాలే, కానీ రేపు చేయబోయే ఆ సహవాసం ఆ నిత్యత్వములో, ఆ పరలోకములో నిత్యము ఉండేది. అది కోల్పోవద్దు. గొర్రెలను మేకలను వేరు చేయు సమయం ఒకటి ఉంది. పాపులను పరిశుద్ధులను వేరు చేసే సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో నువ్వు ఆయన సహవాసంలో నిలబడగలిగే వ్యక్తిగా ఉండాలి. నువ్వెక్కడికో త్రోసివేసి పాతాళములో పడవేయబడే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అందుకోసం నీకు ఒక అవకాశం ఇవ్వాలని, నిన్ను సరిచేసి నీకు మాట్లాడి నిన్ను ఇంకెప్పుడు కూడా విడవకుండా ఉండాలని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. చెప్పు, యేసు నీ సహవాసం నాకు కావాలి. నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. చెప్పు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. యేసయ్యా, నీ సహవాసం నాకు కావాలి. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. రోజు నీతో గడిపే అనుభవం కావాలి. గంటల గంటల తరబడి మేము ఫోన్లతో గడుపుతున్నాం. గంటల గంటల తరబడి మా బంధువులతో గడుపుతున్నాం. కానీ మందిరంలో గంట, 2-3 గంటలు మేము కూర్చోలేకపోతున్నాం. బంధువు ఇంటికి వెళితే 3-4 గంటలు, 5 గంటలను కూర్చుంటున్నాం. కానీ నీ సన్నిధిలో కూర్చోలేకపోతున్నాం. ఇంతసేపు చెబుతాడేంటి పాస్టర్ గారు అంటున్నాం.
ఇంతసేపు వాక్యం చెబితే ఎట్లా చెప్పండి అంటున్నాం. నీ మాటలు మాకు వినాలనిపించట్లేదు, నీ మాటలు చేదైపోతున్నాయి. మమ్మల్ని క్షమించయ్యా అని దేవుని దగ్గర చెప్పు. దేవునితో మాట్లాడు. నువ్వెన్ని గంటలు మాట్లాడినా నీ మాటల కొరకు ఎదురు చూస్తానయ్యా. ఎందుకంటే ఆ మాటే నా బ్రతుకును నిలబెట్టేది, ఆ మాట నా జీవితాన్ని కట్టేది. నీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎంతమంది తెగిపోయిన వారి బాంధవ్యాన్ని, తెగిపోయిన వారి సహవాసాన్ని ఈ రాత్రి నీ మాటల చేత పునరుద్ధరించుకోవాలని ఆశ కలిగి స్థలంలోకి వచ్చారు. క్రీస్తు యేసు రక్తముతో వారిని శుద్ధులుగా మార్చండి, వారిని తిరిగి నీ బిడ్డలుగా స్వీకరించమని ఈ రాత్రి నీ ఆత్మతో వారిని నింపి నీ బిడ్డలుగా అంగీకరించు. యేసు నామములో ప్రార్థన చేసి బిడ్డలను దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడా మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.